ఫ్రెండ్షిప్ పేరిట ఎర హిందూ అమ్మాయిలే టార్గెట్. అచ్చం సినీ పక్కీలో గాలం వేశాడు. అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడాడు. ఒక బాధితురాలి ఫిర్యాదుతో వాడి పాపం పండింది. లక్నో లవ్ జిహాద్ వ్యవహారం యూపీలో సంచలనం రేపుతోంది. లవ్ జిహాద్ ప్రేమ పేరిట విషం. అచ్చం ది కేరళ స్టోరీ మూవీ తరహాలో రియల్ స్టోరీస్ కలకలం రేపుతూనే ఉన్నాయి. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ లవ్ జిహాద్ నకరాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. మత మార్పిడి కోసం రాంగ్ రూటే ఈ లవ్ జిహాద్. మత పిచ్చి పరమతస్తుల్ని లాక్కోవాలన్న అదో రకం పైశాచికానందం పేటరేగిపోతుంది. ప్రేమ మత్తులోకి లాగడం, ఆపై మతం మార్పించడం ఇదో ట్రెండ్లా మారిపోయింది. లేటెస్ట్ గా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లవ్ జిహాద్ కలకలం రేపింది. ఇతను షోయబ్ అఖ్తర్. లక్నో సైరాపూర్ పిఎస్ పరిధిలో సెలూన్ నిర్వహిస్తుంటాడు. సౌరభ్ సింగ్ అనే పేరుతో ఇన్స్టాలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఫ్రెండ్షిప్ పేరిట హిందూ అమ్మాయిలతో చాట్ చేసేవాడు. కల్లిబొల్లి కబుర్లు చెబుతూ ప్రేమ పేరిట వాళ్ళను ట్రాప్ చేసేవాడు. లైంగికంగా వేధించి అశ్లీల వీడియోలను రికార్డ్ చేసి మత మార్పిడి చేసుకోవాలని బ్లాక్మెయిలింగ్ చేసేవాడు. బాధితుల్లో ఎక్కువ మంది మైనర్లే. ఓ బాధితురాలు పేరెంట్స్ ద్వారా సైరాపూర్ పోలీసులను ఆశ్రయించడంతో మేకవర్ణపులి షోయబ్ అఖ్తర్ వికృతాలు బయటపడ్డాయి. ఏసీపీ జ్ఞానేంద్ర సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ చెక్ చేస్తే బ్లూ సీన్ల డేటా బయటపడింది. नाबालिग हिंदू लड़कियों का शिकार करता था, उसके बाद उसके साथ संबंध बनाता था और धर्मांतरण करने की कोशिश करता था। ये कोई हिंदू लड़की धर्मांतरण नहीं करती थी, तब वो जाके उसको ब्लैकमेल करता था। इसलिए 6 महीने से हमारी टीम इस पे काम कर रही थी। आज जाके हमें सफलता मिली पूर्णतः और हमने నిందితుడి సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు? లవ్ జిహాదీలో భాగంగానే ఈ దారుణాలకు బరితెగించాడా? ఎవరి అండతో ఇదంతా చేశాడు? ఈ నీచ్ కమీనే నిర్వాకంలో షోయబ్తో పాటు ఇంకెవరెవరున్నారు? ఇలా అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేపట్టామన్నారు లక్నో పోలీసులు.